కమల్ హాసన్ సినిమాలకి రిటైర్మెంట్ ఎప్పుడు అనే విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. ఆ ఒక్క వ్యక్తి వచ్చినప్పుడు స్వయంగా నేనే ఈ సినిమాలన్నిటిని కూడా వదిలేస్తాను అనే విధంగా చెప్పాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? దేని గురించి ఇదంతా కూడా? సో ఖచ్చితంగా కమల్ హాసన్ గారు అంటే ఒక లెజెండరీ యాక్టర్ అనమాట. ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసిన పాత్రలు సో ఎంతోమంది ఒక టెక్స్ట్ బుక్ లాగా చూస్తారు ఆయన యాక్టింగ్లో. సో ఖచ్చితంగా ఆయన లాంటి వ్యక్తికి పోటీ ఇవ్వాలి అంటే ఈ తరం నటుల వల్ల అయితే కాదు. ఎందుకంటే చాలామంది అప్పట్లో ఆయనకి పోటీ ఇద్దామని వచ్చి కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారు స్టార్స్. మన టాలీవుడ్లో ఒక 4-5 ఆయన దాటి చేయగలిగారు. కానీ సో ఈ తరంలో అయితే ఖచ్చితంగా ఎవరో రారు ఇకపైన ఆయన తలదన్నే నటుడు. ఎందుకంటే ఒక చిన్న ఇప్పుడు మన మ్యాన్ లాంటి నటుడు ఉన్నారు, అలాంటి వాళ్ళనే తలదన్నే నటులు అయితే నాకు లేరు తెలుసు ఖచ్చితంగా. సో ఈ తర్వాత వచ్చే జనరేషన్స్తో ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే ఎంత నటించినా ఇప్పుడు మెయిన్గా కథలు లేవు. అప్పుడు కమల్ హాసన్ గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే ఒక మంచి కథను తీసుకొని సో ఆ జనరేషన్కి చెప్పాలి, ఆ టైమింగ్లో చెప్పాలి అని ఒక మంచి కథలు తీసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలాంటి కథలు కమల్ హాసన్ గారికి దొరకవు. ఇంకా నటించాలంటే ఎక్కడో విక్రమ్ లాంటి ఒక మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. సో మరి ఈసారి మణిరత్నం గారు ఇంత ఎలాంటి కథ తీయబోతున్నారో తగ్గ లైఫ్లో చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మరి ఖచ్చితంగా కథ ఉన్నప్పుడే తనలో ఒక యాక్టర్లోంచి నటుడు ఖచ్చితంగా బయటపడతాడనమాట. సో మరి ఈ జనరేషన్లో అందరూ కూడా స్టార్ కిడ్స్ అయితే వస్తున్నారు, కానీ వాళ్ళందరిలో అంత పొటెన్షియల్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదు. సో మహా అంటే వాళ్ళ ఫాదర్స్ని మ్యాచ్ చేసే స్థాయికి అయితే రాగలుగుతారు. సో ఇప్పటికీ కూడా మన దగ్గర ఉన్న టైర్ 1 స్టార్స్ అందరూ చాలా బాగా రాణించుకొస్తున్నారు. అల్లు అర్జున్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, సో అటు చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ ఎవరన్నా కూడా చాలా బాగా నటించుకుంటూ వస్తూ సో వాళ్ళ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళ పేరు నిలబెడుతున్నారు. బట్ ఇంకా వాళ్ళ తర్వాత ఎవరన్నా వస్తారా అంటే ఖచ్చితంగా వాళ్ళు అయితే రాణించలేదని చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి కథ, ఒక మంచి పాత్ర, ఆ పాత్ర వేయడానికి చాలా మంది వెనకాడు వేస్తున్నారు ఈ తరం నాయకులు అందరూ కూడా. కమర్షియల్ వరల్డ్ క్రియేట్ చేసుకుని లేదంటే ఒక మంచి రిచ్ బడ్జెట్లో సో అలా కాకుండా ఒక డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్ చేయాలి, ఆ కథను చెప్పాలి అనే ఒక థాట్ ఈ జనరేషన్కి అయితే ఉండట్లేదు. ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్స్ అని వేరేగా ఏవో హాలీవుడ్ లెవెల్ అని ట్రై చేస్తున్నారు. కానీ అసలు మన మట్టి స్టోరీలు ఏంటి, మన మట్టి కథలు చెప్పాలి. లైక్ బలగం వేణు గారు ఎలా అయితే ఆ కథను బలగం తీశారు, ఒక కోర్టు లాంటి ఒక చిన్న సినిమా. సో ఇక్కడ దాన్ని ఏమంటారంటే ఆ రూలు అలా తెలియాలి స్టూడెంట్స్ కానీ ఇప్పుడు జనరేషన్ కానీ. అట్లాంటి ఒక నేటివ్ స్టోరీస్ అవి ఉన్నప్పుడే తనలో ఒక యాక్టర్లోంచి ఒక మంచి యాక్టర్ బయటకు వస్తాడు అనమాట. సో అలాంటి కథలు నిర్మించే నిర్మాతలు ఉన్నంత వరకు ఒక మంచి యాక్టర్స్ వస్తూ ఉంటారు. కానీ కమల్ హాసన్ గారి రేంజ్లో చెయ్యాలి, ఆయన రేంజ్లో ఆకట్టుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ తరం నటుల వల్ల అయితే కాదనమాట. సో ఇక నెక్స్ట్ కూడా ఎవరు రారు కూడా. మరి అందుకే ఆయన అంత గర్వంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇంకెవరు రాడనే ఒక ఇది. సో ఇంకెవరైనా వస్తారా అంటే అది మనం చెప్పలేము. ఫ్యూచర్లో ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉందేమో, ఎవరన్నా మళ్ళీ ఆయన దాన్ని ఏమంటారంటే ఆయన నటన కూడా పోసుకొని ఎవరన్నా వచ్చే నటుడు ఉంటారేమో. అలాంటి నటుడు ఎవరి కడుపులో ఉన్నారో కొన్ని వస్తారా, ఆల్రెడీ వచ్చేసాడు ఆ భూమి మీదకి. సో రేపు బాలయ్య గారి కొడుకున్నారు, ఆయన రావాల్సింది. రవితేజ గారి అబ్బాయి ఉన్నాడు, ఆయన రావాల్సింది. సో ఇంకా చాలామంది స్టార్ కిడ్స్ అయితే ఉన్నారు, కానీ వాళ్ళు ఆ రేంజ్లో ఇంపాక్ట్ చూపిస్తారంటే కష్టమని చెప్పాలి. మరి వాళ్ళు కూడా చూపించాలని మనం కూడా కోరుకుందాం.